నిజాం సంస్థానం. అసలు నిజాం డైనెస్టీలో నీకు ఏది ఇష్టం అని నన్ను అడిగితే, మీరు వేసుకునే నగలంటే ఇష్టం, మీ రవ్వల నెక్లెస్ అంటే ఇష్టం, మీ కంఠాభరణం అంటే ఇష్టం, మీ బంగారు గాజులంటే ఇష్టం. హైదరాబాద్ అంటే బిర్యానీ, చార్మినారే కాదు, ఈ సిటీలో ఒక ప్యాలెస్ కూడా ఉంది. ఇంటర్నేషనల్గా రికగ్నైజేషన్ ఉన్న ఈ ప్యాలెస్ మన హైదరాబాద్లో ఉందని మీలో ఎంతమందికి తెలుసు? రాయల్గా, క్లాసీగా, హిస్టరీ వైబ్స్తో ఒక టైం ట్రావెల్ చేసినట్టు ఉంటుంది వ్లాగ్. టికెట్ కౌంటర్, ఈవెన్ ఫారినర్స్ కూడా వచ్చారు. ఈ మహల్ పేరు వచ్చేసి చౌమహలా ప్యాలెస్. చౌ అంటే 4 అని అర్థం. అంటే 4 మహల్ ఉంటాయి. ఒక్క టికెట్ మీద 4 మహల్లో తిరగచ్చు. అది అఫ్జల్ మహల్, మహతబ్ మహల్, తహనియాత్ మహల్, ఆఫ్తాబ్ మహల్. ఈ పేర్లు మహల్ అన్నది మాత్రం మనకు తెలుసు, ఈ పక్కనే అన్ని మనకు గుర్తుండవు. ఇక్కడ కనిపించే పర్టికులర్ ఎంట్రీ పాయింట్ నుంచి మనకి చెక్కింగ్ అన్ని చేసి ఏదో ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కుతున్నట్టు ఉంటుంది, చెక్ చేసి లోపల పంపిస్తారనమాట. నో ఫోటోగ్రఫీ ఆర్ ఫిల్మింగ్, అంటే సినిమాలు, ఫోటోలు తీసుకోకూడదు. మీలో వ్లాగులు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు. ఈ పర్టికులర్ ప్లేస్లో మీకు నవాబుల్లాగా డ్రెస్లు వేసి ఫోటోలు తీసిస్తారనమాట. ఇలా క్యాంటీన్ కూడా ఉంటుంది. కంగారుపడి క్యాంటీన్లో అన్నీ తినేయద్దు. మేమంటే ఏదో సమోసా తిని ఊరుకున్నాము. బయటికి వెళ్ళాక శుభ్రంగా బిర్యానీ తినొచ్చు. ఇక్కడ ప్రతి ప్యాలెస్కి ఒక డిఫరెంట్ పర్పస్ ఉంది. రాయల్ లివింగ్కి, అడ్మినిస్ట్రేషన్కి, సెరమనీస్ కోసం, అదే పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాటి కోసం. అండ్ కార్లకు కూడా ప్రత్యేకంగా ఒక పార్కింగ్ ప్లేస్ ఉంది. అక్కడ కూడా బెంట్లే, రోల్స్ రాయ్స్ ఇలాంటి అరుదైన కలెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ మనం చూడబోతున్నాము. దర్బార్ హాల్లో జరిగే సమావేశానికి సంబంధించిన బ్లూ ప్రింట్స్, ఆ చైర్ సిట్టింగ్ ఎలా ఉందో అలాగ ఉంటుంది లోపల. అండ్ ఇక్కడ చూపించే ఎగ్జిబిట్స్ని ముట్టుకోకూడదు. ఇక్కడ కనిపించేదంతా హ్యూజ్ బెల్జియన్ క్రిస్టల్ కలెక్షన్. ఇక్కడ కనిపించేదంతా రాయల్ ఫ్యూజన్ డిష్ లాంటిది. ఎందుకంటే ఇక్కడ పెర్షియన్ స్టైల్, మొఘల్ స్టైల్, యూరోపియన్ అండ్ ఇండో సెరాసినిక్ స్టైల్ ఇవన్నీ మిక్స్ చేసి వచ్చిన ప్రతి నిజాము దీంట్లో ఒక కొత్త స్టైల్ని ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగా తెలియకుండానే చౌమహల్ అంటే 4 ప్యాలెస్లే కాదు, 4 కల్చర్లు కూడా ఇన్ఫ్యూజ్ అయి ఉన్నాయి. ఇది ప్లాన్ చేసింది కాదు, ఆటోమేటిక్గా అలా జరిగిపోయింది అంతే. అండ్ ఈ మహల్ కట్టడానికి దాదాపు 100 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే నిజాం సలాబత్ జంగ్ అనే వ్యక్తి 1750లో దీనికి శంకుస్థాపన చేస్తే అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 100 ఇయర్స్ పైనే ఇది కట్టడానికి అయింది. ఇప్పుడు కూడా చిన్న చిన్న డ్యామేజెస్ జరిగిన ప్రతిసారి దీని యాస్థెటిక్స్ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా మళ్ళీ వాటిని రిపేర్ చేస్తున్నారు. సో అందుకే మనం ఇలా చూడగలుగుతున్నాము. ఇక్కడ డిస్ప్లేలో పెట్టిన ప్రతి వస్తువులు అప్పటి టైంలో నిజాములు వాడేవాళ్ళు. అండ్ టెలిఫోన్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో టెలిఫోన్స్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ చెప్పులు ఇవన్నీ మ్యారేజెస్కి వాడతారు ఎక్కువ, కానీ అప్పట్లో నార్మల్గానే రోజు వేసుకునేవాళ్ళు, అదే రాయల్నెస్ కోసం. సో ఇది చూసారా ఎంత చమ్కీ డిజైన్ తోటి, ఆ చమ్కీతో కూడిన బట్టలు అవన్నీ మొఘల్ కల్చరు. అయితే ఇక్కడ కనిపించే ఈ సామాన్లు అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ యూరోపియన్, పెర్షియన్ కల్చరు, అంటే ఈజిప్ట్ వాళ్ళ కల్చర్ అనమాట. అక్కడి నుంచి కూడా అంతంత దూరాల నుంచి ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకున్నారంటేనే చాలా విచిత్రంగా ఉంది కదా. ఎందుకంటే ఈజిప్ట్ ఇవన్నీ ఎక్కడున్నాయి, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అంటే కొంచెం కష్టమే కదా, లాజిస్టిక్స్. టెక్నాలజీ అడ్వాన్స్ అయిందని మనం అనుకుంటాం, కానీ నిజానికి క్వాలిటీ అనేది తగ్గిపోయింది. ఇక్కడ చూసారా జ్యువెలరీ బాక్స్ ఎంత గ్రాండ్గా ఉందో, ఒక చిన్న సైజు డ్రెస్సింగ్ టేబుల్లా ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపించే ఆ చెక్క యాక్చువల్లీ చెక్క గురించి కాదు, వెనక ముందున్న చీర గురించి పెట్టారు అది. కానీ యాక్చువల్లీ అది ఇప్పటికీ చాలామంది ఇళ్లలో ఉంది, మన ఇంట్లో కూడా ఉంది. రూమ్ పార్టీషన్ అనమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా కొంచెం పర్సనల్ థింగ్స్ కోసం వెంటనే రూమ్ క్రియేట్ చేసేయడానికి యూజ్ అవుతుంది. ఇది కూడా పెర్షియన్ కల్చరే. కల్చర్ ఐ అవాయిడ్ ఇట్. పాయింట్ ఏంటంటే మనందరికీ వార్డ్రోబ్లు ఉంటాయి, దాంట్లో చెల్లాచెదురుగా బట్టలు కూడా ఉంటాయి. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద వార్డ్రోబు నిజాం వార్డ్రోబ్ అంట. మరి అన్ని బట్టలు ఉండేవంట నిజాంకి. అంటే వేసుకొని డైరెక్ట్ పాడేయడమే, ఇంకా మళ్ళీ ఉతుక్కోవడాలు ఏం అవసరం లేదేమో. వార్డ్రోబ్ ఇన్ ద సెన్స్ అల్మరా అండి, మనకు అల్మరాలు ఉంటాయి కదా, అమర్చుకోవడం అనమాట. ఇంకా చుట్టాలకి టీలు, కాఫీలు గట్రా ఇచ్చుకోవడానికి ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే అన్ని టీ కప్పులు. బేగం బజార్లో చూసి మీకు పెద్ద డోపమైన్ అంత రాకపోవచ్చు, ఏదో చూస్తున్నామని ఫీల్ అవ్వడానికి. కానీ అప్పట్లో అవి వాడేవాళ్ళు, తప్పదు మరి చూడాలి. ఇదిగోండి, చెప్పడానికి ఏం లేదు, నేను తీసుకెళ్తున్నాను కదా, నార్మల్గా చూడండి. ఇదిగోండి అలాగా తలనొప్పి వస్తుంది నిజానికి. ఇది చూస్తారో లేదో కూడా నాకు తెలియదు, కానీ ఇదిగో ఈయనెవరో కూడా నాకు తెలియదు. ఆయన గురించి తెలుసుకొని చెప్పేంత మైండ్ కూడా లేదు. ఇగో ఈ పింగాణీ గ్లాసులు ఇవన్నీ యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళతో వెళ్తేనే ఇవన్నీ చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ ఎందుకో
నా టైం బాగోక ఇక్కడ కూర్చోవాల్సొచ్చింది. అయ్యిగోండి. ఇది మాత్రం బానే ఉంది. మరి ఆయన అక్కడ కూర్చొని 'వహతాజ్' యాడ్‌లా ఉంది అదంతా. మరి అది గూడా మరి ఏంటో తెలీదు. అక్కడ అంతా ఖాళీగా ఉంది. మరి అక్కడ ఏదో జరిగినట్టు. ఇగోండి ఆ ప్యాలెస్ ఇదంతా బావుంది. ఇక్కడ ఫంక్షన్ హాల్ కింద మార్చి ఫంక్షన్ పెట్టుకున్నా బానే ఉండేది. ఇగో ఇయన్నీ ఏదో కెమెరా యాంగిల్స్ అయి మాత్రం బానే తీశాను. ఏదో సినిమాలాగా ఏదో ఉండాలని చెప్పి. ఈయన పేరు సెలియా ఖాన్ అంట. నోరు కూడా తిరగదు కొన్ని కొన్ని పేర్లు. అయినా గానీ కామెంట్లు యేసుకోకుండా చూడండి. ఇక్కడున్న బీరువాలు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి. ఇంట్లో పెట్టుకొని తాళాలు అయన్నీ బాగా చేయించుకుంటే ఏమి దొంగతనాలేమి జరగవు. ఈళ్ళంతా ఎక్కడికెళ్తున్నారా అని చెప్పి నిజానికి నాకు తెలీదు. ఇదే ఫస్ట్ టైము. ఎళ్తున్నాం లోపలికి. లోపలికెళ్ళిన తర్వాత అక్కడ ఏమున్నాయో చూడండి. వీడియో తీశాను కాబట్టి నాకిప్పుడు తెలుసు లోపల ఏమున్నాయో. ఇగోండి కత్తులు, కటార్లు ఉన్నాయి చంపుకోవడానికి. కానీ మనకెందుకు ఈ గొడవలన్నీ? అవసరమా? రకరకాల కత్తులు, కటార్లు ఇవన్నీ ఉన్నాయిక్కడ. అంటే ఇదివరకు చంపేసుకోవడానికి వెసులుబాటు ఉండేది. ఆళ్ళనీళ్ళని చంపేసుకోవచ్చు. కానీ ఇప్పుడు పోలీసులు, ఈ యంత్రాంగం, రాజ్యాంగం ఇయన్నీ వచ్చినియి కదా! ఇవన్నీ ఎందుకు పనికి రావట్లేదు. ఆ డబ్బాల్లో పెట్టుకొని అలా ఉన్నాయి. అంటే ఆర్మీ వాళ్ళు అక్కడ వాడుతున్నారు. మనకు కూడా వాడే స్వేచ్ఛ ఉంటే ఈ పాటికి బోలెడన్ని మర్డర్‌లు చేసుకునేవాళ్ళం. కాదు ఉత్తినే అన్నాను. భావ స్వేచ్ఛ లోపల ప్రతి ఒక్కళ్ళకి ఇలాగే ఉంటది. ఓపెన్‌గా మర్డర్‌లు చేసేసుకోవాలని. కానీ తప్పది. అలా చేయకూడదు. కత్తులు అయ్యి ఉన్నాయని చెప్పి కూరగాయలకి ఆటిలికి వాడుకోవాలి. పీకలకి ఆటిలికి కాదు. ఇక్కడ మంచి మంచి రివాల్వర్లు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ నేను విన్నదేంటంటే బీహార్‌లో కాల్చేసుకుంటారంట. ఓపెన్‌గా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక గన్ ఉంటదంట బీహార్‌లో. ఇప్పటికి కూడా. అక్కడ ఇంకొక విన్న న్యూస్ ఏంటంటే అక్కడున్న సీఎం కనీసం ఎమ్మెల్యే కూడా కాకుండానే సీఎం అయిపోతాడంట. అంటే ఎమ్మెల్సీ అయినా సరిపోద్ది కదా! సో, ఎవరు ఎమ్మెల్యేలైనా గానీ ఆయన్నే ఎన్నుకుంటారు. శిక్షణ పూర్తి చేసుకున్న యోధులంతా ఇక్కడున్నారు. శుభ్రంగా నీట్‌గా ఫోటో తీయించుకున్నారు చక్కగా. ఇలాగ ఎప్పుడో మా 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఎప్పుడో తీయించుకున్నాను ఫోటో. మళ్ళీ ఇప్పటి వరకు తీయించుకోలేదు. అలాగా అంత రాలేదు మళ్ళీ. అండ్ ఇంకా చదువంటే డిగ్రీ అయన్నీ సరే నా గురించి ఎందుకు గానీ, మనం 'చౌమహల్' గురించి మాట్లాడుకుందాము. నిజానికి చరిత్ర తెలుసుకొని చెప్పినా గానీ, ఇప్పుడు 'సైరా నరసింహారెడ్డి' సినిమా ఉంది. ఫస్ట్ స్వాతంత్ర సమరయోధుడని చెప్పి మనకి ఆ సినిమా తీశారు. ఫ్లాప్ కదా! అంటే బావుంటది సినిమా చాలా బావుంటది. అలాగా ఇక్కడున్న ప్రతి కత్తికి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఒకటుంటది. ఈ కత్తితో ఎవరిని పొడిచారు, ఎవరు తయారు చేశారు ఇయన్నీ అని. ఇవన్నీ చెప్పినా గానీ, ఇప్పుడున్న మన బిజీ షెడ్యూల్‌లో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోలేం. పోనీ మనమేమైనా సోషల్ స్టూడెంట్స్‌మా? ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయాలంతే. చూడండి ఎంత మంచి మంచిగున్నాయి. ఇయన్నీ మటన్ షాప్‌లో కత్తుల్లా ఉన్నాయి. ఇంకిది చూసినప్పుడు మాత్రం 'చావా' సినిమా గుర్తొచ్చింది. ఆ షాట్ అదంతా. కత్తులు మాత్రం నీట్‌గా అమర్చారు. ఇవి అమర్చిన క్రెడిట్ మాత్రం దీన్ని ఆర్గనైజ్ చేసేవోళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళే పాపం నీట్‌గా ఇవన్నీ పెట్టి అలా ఉంచారు. ఇక్కడ చూసారా నీట్‌గా ఒక పాన్ కేక్‌లా ఉంది ఇదంతా. తినేయాలనిపిస్తుంది కదా! తప్పు. ఆకుకూరలు తినాలి. చెట్లుని కాదు. అండ్ నేను మొన్న ఎప్పుడో 'జగదీష్ మార్కెట్' వ్లాగ్ ఉంది కదా! అక్కడ ఒక ఫోన్ ఒకటి చేయించాం కదా! ఆ ఫోను రిపేర్ చేస్తున్న అబ్బాయి నేను నిజాం వారసుడినని చెప్పాడు. మరి అతనికి ఇంత హాల్ ఉందని తెలిసిన తర్వాత అతని మీద వాల్యూ ఇంకా పెరిగిపోయిందనమాట. అంటే పాపం ఇంత హాల్ ఉంచుకొని హాల్ కాదులే ఇంత ప్యాలెస్ ఉంచుకొని పాపం అతను అక్కడ కష్టపడుతున్నాడు. మీరెవరైనా ఆ వ్లాగ్ చూడలేనోళ్ళు ఉంటే చూడండి ఆయన్ని. పాపం ఆ అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడో నిజాం వారసుడు. మన నిజాం వారసుడితోటి ఫోన్ రిపేర్ చేయించుకున్నాం అనమాట. ఇక్కడ కనిపించే సోఫాలు ఇవన్నీ అప్పుడు వాళ్ళ ఫర్నిచరు చాలా బాగున్నాయి. లోపలికెళ్ళడానికైతే వీల్లేదు. ఇదివరకు ఏమో లోపలికెళ్ళడానికి కూడా ఉండేదంట. మనోళ్ళు ఎళ్లి పడుకుంటున్నారు. మరి ఏం చేస్తున్నారు? లోపలికి కూడా ఎళ్ళనివ్వట్లేదు. మరి విగ్రహం ఇలా ఉంది. మీరొచ్చినా ఇలాగే ఉంటది. చూడండి మరి ఏం చేయలేము. కరెక్ట్‌గా ఇక్కడి నుంచి కనిపించేది ఫౌంటైను. మరి అది ఫౌంటైనో ఇదివరకు స్నానాలు చేసేదో నాకు తెలీదు. కానీ ఇప్పుడైతే ఫౌంటైన్‌గా మార్చారు. మరి రాజప్రసాదంలో స్నానాలు చేయడానికి అయ్యి ఉంటాయి కదా! ఇక్కడి నుంచి లోపలికెళ్తే మనం ఇంకా కార్ల షెడ్‌లకెళ్ళిపోతున్నామండి. కార్ షెడ్ అంటే ఇంకా కార్లయన్నీ పెట్టిన చోటు. అదొక ప్యాలెస్. అక్కడ రకరకాల కార్లున్నాయి. ఇదిగోండి ఈళ్ళంతా అలాగే నడుచుకుంటూ ఎళ్తున్నారు. ఏదో ఎందుకు తిరుగుతున్నామో, ఎందుకు నడుస్తున్నామో తెలీదు కదా! కొన్ని చోట్లలో. అలా నడుస్తూ ఉండడమే. ఇక్కడ కూడా దారి తెలిసినా తెలియకపోయినా నడుస్తూ ఉంటే ఎక్కడో చోటుకెళ్తాము. అక్కడ కనిపించేది ఉంది కదా! ఇదొక జీపు. ఇది జీపు. ఇదేం నేను చెప్పక్కర్లేదు. ఇది మీరు చూసి ఎలా ఫీల్ అవుతున్నారో నేను చూసి కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడ చెప్పేవాడు ఎవడు లేడు. సరేనండి పక్క నుంచి మా టీం వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పమంటున్నారు కాబట్టి చెప్తున్నాను. అవి వింటేజ్ జీపులంట. చూసారా?
ఇదంతా 'మనం' సినిమాలో నాగార్జున తోలే బళ్ళులా ఉన్నాయి. ఇదివరకు కూడా చాలా బళ్ళు చూసాం ఇక్కడ. ఇంక అన్నీ అలా ఉంటాయి. ఇదిగోండి వీళ్ళకేదో తెలుసనుకుంటా. ఇంక ఇయన్నీ చూడండి. ఇదిగో రకరకాల కార్లున్నాయి. ఇప్పుడు మనం చూసే రోల్స్ రాయ్స్, ఆ బెంట్లే నేను స్టార్టింగ్ చెప్పాను కదా! ఇది కాదు బెంట్లే. ఇందాకడ చూసారు కదా! అది బెంట్లే. మరి ఇది కూడా వాడేవాళ్ళు అప్పట్లో. ఇదిగో అంబాసిడర్ కారు ఊరంతుందది. దాని ఇంజిన్ మోసుకోవడానికి దాని పెట్రోల్ అంతా అయిపోద్ది. అంతున్నయి. ఆ పైన చూసారా? ఆ డెక్కల్లేని కార్లు. అదిగోండి 'శంకర్ దాదా జిందాబాద్‌లో' చిరంజీవి, ఏటీఎం కలిసి ఎళ్తూ ఉంటారు కదా! అది. సో, అంతా బానే ఉంది. ఇదిగోండి ఆ లోపలున్నారు కదా! ఆవిడ అక్కడ పనిచేసే ఆవిడి. అటేపెళ్లి అవన్నీ క్లీన్ చేస్తున్నారు. అంతే తప్ప ఆవిడని కూడా పెట్టలేదు. నిజాం కాలం ఆవిడ కాదావిడి. ఇక్కడ కనిపించే కారు మారుతి ఆల్టో 800లా ఉంది. కానీ ఇవన్నీ అవి రాకముందు ఆ మారుతి 800 ఆ అంబాసిడర్‌లు ఈళ్ళంతా వాళ్ళ తాతలనమాట. మన తాతలున్నారు కదా! ఆ కార్‌లకి కూడా తాతలీళ్ళు. ఇక్కడ కనిపించేవన్నీ ఇదిగోండి వీళ్ళంతా ఇయన్నీ వీళ్ళ ఫ్యామిలీ ఫోటోలు. ఇవన్నీ గీయించుకున్నాయి. లైవ్‌లో ఫోటోలు తీయడానికి వీల్లేవు కదా! గుర్రం మీద స్వారీ తీస్తున్నట్టు, అయి చేస్తున్నట్టు ఇయన్నీ గీయించుకున్నారు నీట్‌గా. అప్పట్లో ఫస్ట్ కెమెరాలొచ్చినియి కదా! నిజాంలో ఆ కెమెరాతో కూడా కొన్ని ఫోటోలు తీయించుకున్నారు. ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు. అంతకు ముందు జనరేషన్ వాళ్ళు పెయింట్‌లేయించుకున్నారు. దానికి సంబంధించిన బ్లూ ప్రింట్‌లు అవన్నీ ఇక్కడున్నాయి. ఇదిగోండి వాళ్ళ మొత్తం ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే అందులో ఎవరేమవుతారు? జీన్స్ ప్రోగ్రామ్ నేను చెప్పలేను కాబట్టి నాకు తెలీదు. సో, బిర్యానీతో ముగిందాం. హైదరాబాద్‌లో సిటీ బస్సులు తిరుగుతున్నట్టు మన ఫ్రెండ్స్ కూడా ఊరంతా తిరుగుతా ఉంటారు. ఎక్కడికెళ్తున్నారా అంటే ఎంతో దూరం. ఎక్కడి నుంచో ఎంతో దూరం తీసుకెళ్ళిపోయి అక్కడ టీ తాగుతారనమాట. ఆ మాత్రం టీకి అంత దూరం తీసుకెళ్తూ ఉంటారు. సో, ఇలాగ సిటీ బస్సుల్లో తిరిగే క్రమంలో ఈ ప్లేసుల్లో కూడా ఒకసారి ఆగి చూడండి. కళ్ళు నిండిపోతాయి. అలాగే నెక్స్ట్ వ్లాగ్‌కి మరి మీకు కనబడాలి గదా! కనబడాలంటే ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ టు టూన్స్ అండ్ వ్లాగ్స్. నాకెంత నిస్వార్థపరుడినంటే నా పేరు కూడా పెట్టుకోలేదు. అండ్ పాత వ్లాగులు కూడా చూడండి చాలా బావుంటాయి. దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్‌గా అప్పుడే మెచ్యూర్డ్ పర్సన్ లాగా చెప్పానయన్ని చూడండి.